ముగిసింది. పరిషత్ పోరు ఎప్పుడు అనే చర్చ గ్రామాల్లో జోరుగా సాగుతోంది. వారం 10 రోజుల్లో మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుందని లోకల్ లీడర్లు ఆశగా చూస్తున్నారు. అధికారులు సైతం రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపారనే ఫీలర్లు వచ్చాయి. అయితే ఎన్నికల ఫలితాలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికలపై ట్విస్ట్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముడిపెడుతూ పరిషత్ ఎన్నికలపై అసెంబ్లీలో చర్చిస్తామనే మాట మాట్లాడారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో అసెంబ్లీ ఏర్పాటు సాధ్యమా అనే డైలమా వస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కనిపించిందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికలపై త్వరలో నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తం కాగా, ఆయన మాత్రం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎందుకు మాట్లాడినట్లు అనే డౌట్స్ వస్తున్నాయి. పార్టీ సింబల్ పై పోరులో ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. సర్పంచ్ల మాదిరిగా ఫలానా ఊరు మాదే అని ఖాతాలో వేసుకునే అవకాశం ఉండదు. అధికార పార్టీ అయినా ప్రతిపక్షాలైనా సింబల్ పై గెలిచిన సీట్లే వారి సీట్లుగా చెప్పుకునే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో తొలి ఘట్టమైన సర్పంచ్ ఎన్నికలు ముగించిన కాంగ్రెస్ పార్టీ పరిషత్ ఎన్నికలపై ప్లాన్ బి అనుసరించే అవకాశం ఉన్నట్లు సీఎం వ్యాఖ్యలను విశ్లేషిస్తున్న నేతలు చెబుతున్న మాట. వృద్ధులు, వితంతులు, వికలాంగుల పెన్షన్లు పెంచిన తర్వాత 6 హామీల్లో కీలకమైన మరికొన్ని హామీలను నెరవేర్చి బడ్జెట్ సెషన్ అయ్యాకే పరిషత్ ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. సర్పంచ్ ఎన్నికలు గ్రామాల్లోని నాయకుల పరపతి, గ్రామాల్లోని సామాజిక సమీకరణాలు, స్థానిక అవసరాల ఆధారంగానే ఉంటాయని, అదే పరిషత్ ఎన్నికలు పార్టీ సింబల్, పార్టీ ప్రభావం ఉంటుందని, రిస్క్ తీసుకోకుండా కాస్త ఆలస్యమైన గెలుపు వ్యూహంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు తాజాగా విశ్లేషణలు వస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ సర్పంచ్లు గెలిచారని ప్రభుత్వం అంటోంది. మరోవైపు పల్లెల్లో కొద్ది మెజారిటీతో ఓడిపోయిన నేతలకు పరిషత్ పోరులో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన ఘటనలు గత ఎన్నికల్లో చూసాం. అదే జరిగితే పార్టీ సింబల్ పై ప్రతిపక్షాలకు చెందిన నేతలు గెలిస్తే ఎలా అనే డైలమా సైతం ఉంటుంది. అందుకోసమే వెంటనే ఎన్నికలకు పోకుండా కాస్త టైం తీసుకుంటే సానుభూతి అంశం ప్రభావం చూపదని, ప్రభుత్వ పథకాల ఆధారంగా ఎన్నికలకు వెళ్తే రిజల్ట్స్ బాగుంటుందనే ఆలోచన కూడా కాంగ్రెస్ పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, పరిషత్ ఎన్నికలు ఎప్పుడు డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఇప్పటి వరకు మనం చూసాం పల్లెల్లో అయితే పండగ వాతావరణం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి. మరి మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు కూడా షెడ్యూల్ వస్తే బాగుంటుందని చెప్పి లోకల్ లీడర్లు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దానికి బ్రేక్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలా చూడాలి? ఎందుకు బ్రేక్ ఇస్తున్నారు? అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తున్నట్లు? సిరి, గుడ్ ఈవినింగ్. అంటే చర్చ ఇప్పుడు ఆటోమేటిక్గా పంచాయతీ ఎన్నికల తర్వాత ఏంటి తెలంగాణలో నడవబోయేదంటే కోర్స్ పరిషత్ ఎన్నికలు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల కోసం జరగాల్సినటువంటి ఎన్నికల్లో ప్రధానంగా అవి కోర్టు కేసులో కోర్టు చిక్కులు ఉన్నాయి కాబట్టి మేము ముందుగా పంచాయతీ ఎన్నికలకు పోతున్నాం. సో దాని తర్వాత మేము కోర్టు తీర్పులను బట్టి లీగల్గా ఉన్నటువంటి ఇష్యూస్ కాబట్టి సో దాని విషయం తర్వాత నిర్ణయం తీసుకుంటామంటే అసలు ఇప్పట్లో పెడతారా, ఈ ప్రభుత్వంలో ఎన్నికలు జరుగుతాయా అన్నది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల్లో అన్నారు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒకవైపు కోర్టు తీర్పులు ఉన్నాయి, ఓవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో 50% క్యాప్ అనేది ఒక డెడ్ లైన్ ఉంది. సో ఆ క్యాప్ లోపలనే ఎన్నికలు జరపాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆ క్యాప్ లోపలనే జరిగినాయి. ఇక దానికి సంబంధించి బీసీ నాయకులంతా కూడా అసలు మొత్తమే మోసం చేశారు, మమ్మల్ని కేవలం 17% ఇచ్చారు, బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ అన్ని గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అంటున్నారు, గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. సరే, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. బట్ ఏదేమైనా కానీ రిజర్వేషన్లకు సంబంధించి ఈసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రభుత్వం 42% రిజర్వేషన్ హక్కుగా ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ పడుతుందని చెప్పాలి. సో అందుకే మళ్ళీ పార్టీ పరంగా ఇస్తామంటే మాత్రం బీసీ సంఘాలు ఇప్పటికే అన్నాయి, మీరు వేసే భిక్ష మాకెందుకు, బిచ్చం వేయొద్దు, మాకు హక్కుగా రావాలి, అది మేము ధర్మంగా పోరాడుతున్నాం ఇన్నేళ్ల నుంచి. బీసీల ఓట్లతో గెలిచి 56% ఉన్నటువంటి తెలంగాణలో బీసీల ఓట్లతో గెలిచి ఈరోజు మా వరకు వచ్చేసరికి రెడ్డి జాగృతి వస్తుంది, వీళ్ళెళ్ళి కోర్టులో ఉంటారు, సో మా నోటికాడి బుక్కని లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కుట్రకోణమే ఉంది దీంట్లో. బీసీలకు హక్కుగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు రావాలని బీసీ సంఘాలు మొదటి నుంచి కొట్లాడుతున్నాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లే ధైర్యం ప్రభుత్వం చేస్తుందా, లేదంటే బీజేపీ కార్నర్ చేసి ముందుకెళ్తుందా? చాలా అంశాలని మాట్లాడదాం. ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు.
కరటరాజు గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. ముందుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరటరాజు గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ అందరికీ. సో ఎట్లా ఉన్నాయి పంచాయతీ ఎన్నికల? పంచాయతీ అయిపోయింది. సో ఇక ఆ 3,000 కోట్ల కోసం ఎన్నికలు పెట్టారు అని చాలా కామెంట్స్ అన్నారు. మొత్తానికి రిజర్వేషన్లకు సంబంధించి ఒక కేటాయింపులు అయిపోయాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు అని. ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము 60% బీసీలకే ఇచ్చాం, దీంట్లో ఎక్కువ బీసీలకే అవకాశం ఇచ్చామని చెప్పేసి. బట్ అది పార్టీ పరంగా తీసుకునేటువంటి నిర్ణయం కాదు. గెలిచిన వాళ్ళు మా మద్దతుదారులు అంటారు. పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్ అయిపోయింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ అసలైనటువంటి ఎన్నికల హడావుడి మొదలవుతుంది అనుకుంటున్నారా? అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటే ఈ మాటలు ఎట్లా చూస్తున్నారు మీరు, రాజు గారు? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే. రేవంత్ రెడ్డి గారికి 3 సూత్రాలు ఉంటాయండి. 3 సూత్రాలల్లా ఆ 3 సూత్రాలు కూడా ఆయన డిఎన్ఏతో పాటు వచ్చినట్టుకున్నాయి. ఏంటంటే ఓటు, సీటు, నోటు అన్నట్టుగా. ఏమైతుందంటే ఓటు వేయించుకోవాలి, గద్దెనెక్కాల, బయటపడాలి. లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మంది ఏమనుకున్నారంటే ఏదో గ్రామ పంచాయతీ మీద ప్రేమ ఉండి, సర్పంచుల మీద ప్రేమ ఉండి, గ్రామాల పైన ప్రేమ ఉండి ఏదో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిరు అన్నట్టుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు చాలా సార్లు అన్న, చాలా టీవీ డిబేట్లలో కూడా చెప్పిన, అరే నాయన మీ మీద ప్రేమ కాదు, గ్రామాల మీద ప్రేమ కాదు, ఆయన మీద నోటు మీద కేంద్రం నుంచి ఇచ్చే ఆ నిధుల పైన ప్రేమ ఉంది. ఆయనకు 3,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఊర్లు ఏదైనా ఊర్లలో చిన్న గ్రామీణ ప్రాంతాలు ఏదైనా పని చేయాలంటే రూపాయలు లేని పరిస్థితి. ఆయన వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా మందగించిపోయింది. జీతాలకు కూడా వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రైజింగ్ కాదు, ఫాలింగ్ లా ఉంది అన్నట్టుగా నేను గతంలో చాలా సార్లు చెప్పినాను. ఆయన చేసింది 3,000 కోట్ల 30,000 కోట్ల అంశం అట్లా ఉంచితే మీరు కనీసం సర్పంచులను కాపాడలేకపోయారు, సర్పంచులకు నిధులు లేకపోయారు, సర్పంచులు ఆత్మహత్యలు తీసుకున్న కారణం నుంచి ఈరోజు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి కదా, ఆ విషయంలో కొంత ఒప్పుకోవచ్చా? నో ఛాన్స్. అదే మీరు అనుకుంటే అది పొరపాటే. 15th ఫైనాన్స్ ప్లానింగ్ 15th ప్లానింగ్ ఫైనాన్స్ కొరకు ఆయన ఏదో చేసిండు, ఆ ప్రయత్నం చేశారు. కానీ మేము ఎన్నికలు నిర్వహించినాము. భారతదేశంలోనే తెలంగాణ పల్లెలు మేటిగా సాటిగా ఉండి, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు ఒకవేళ ఏదైనా మెడల్స్ కానీ ఏదైనా బహుమతులు ఇస్తే 21 బహుమతులు, దేశం మొత్తం కూడా 21 బహుమతులు తీస్తే దాంట్లో 19 బహుమతులు తెలంగాణ పల్లెలకు దక్కినాయి ఆనాడు కేసీఆర్ గారి పాలనలో. ప్రతి ఊరికి ఈరోజు చూసుకున్నట్టయితే మనకు ఒక చెత్త ఏరే ట్రాక్టర్ ఉంటుంది, నర్సరీ ఉంటుంది, ఇంటింటికి నల్లా ఉంటుంది, ప్రతి సందుకు ప్రతి దగ్గర కూడా సీసీ రోడ్లు ఉంటాయి, ప్రతి ఇంటికి మంచినీరుతో పాటు లైట్లు ఉంటాయి, ప్రతి చోట అంటే గ్రామ కంటాలు ఉంటాయి శవాలు పూడ్చడానికి, లేకపోతే అక్కడ గ్రేవ్ యార్డ్స్ ఉంటాయి. ప్రతి ఏ ఊరికి పోయినా కూడా పచ్చదనం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. గతంలో ఈ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే గతంలో కాంగ్రెస్ పాలించినప్పుడు, టీడీపీ పాలించినప్పుడు ఏనాడు కూడా తెలంగాణ పల్లెలకు ఆ సాంత్వన దొరకలేదు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేసినవి చాలా ఉన్నాయి, 1-2 కాదండి. కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ లో ప్రశంసించే విధంగా కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేసారు. నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం మేము మెచ్చుకున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం. రాజు గారు కరెక్ట్, మీరన్న పాయింట్ అటు డిబేట్ అవుతుంది. బట్ నేనేమంటున్నా అంటే, సరే మీ టైంలో కూడా రిజర్వేషన్లు తగ్గాయి అన్నది కూడా వినిపించినటువంటి వాదనే. కోర్టు దాన్ని అడ్డుకున్నది, కోర్టుకు కాంగ్రెస్ వాళ్ళు ఆ విషయం కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే తెలిసినప్పుడు నిజాలే మాట్లాడాలి. అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అంతకుముందు హైకోర్టులో ఒక బెంచ్ మార్క్ ఉంది, ఒక డెడ్ లైన్ ఉంది, దాని ప్రకారం తగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందరికి తెలిసినటువంటి విషయమే, జగమెరిగినటువంటి సత్యం. బట్ నేనేమంటున్నా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్ని అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నడిపే పరిస్థితి ఉందా? ఉంటే 42%తో సాధ్యమా? లేదంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎట్లా అయితే జరిగాయో పార్టీ తరపునే ఇస్తాం, మేము పార్టీ పరంగా ఇస్తాం, కేంద్రం కోర్టులో బాలేసి ముందుకెళ్తుంది అనుకోవచ్చు? ఐ థింక్ రాజు గారిది సిగ్నల్ కట్ అయినట్టుంది. మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి శ్రీకాంత్ గారు. 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, హక్కుగా ఇవ్వాల్సిందే. లేదంటే ఏదో చిత్తశుద్ధి లేని శివుని పూజలాగా అవుతుంది పార్టీ పరంగా ఇస్తే గనక. సో అట్లాంటి మరక తెచ్చుకుంటుందా? మొత్తానికి కామారెడ్డి డిక్లరేషన్ అనేది పులి మీద స్వారీ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏం చేయబోతున్నారు? ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? కోర్టులతోటి కాని విషయం అని చెప్పేసి తేలిపోయింది కాబట్టే పంచాయతీ ఎన్నికలకు పోయారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఎదుర్కోబోతున్నారు. కొత్తగా ఏం చర్చిస్తారు అసెంబ్లీలో అన్నదే అర్థం కాని పాయింట్.
గుడ్ ఈవినింగ్ అండి, రాజ్ న్యూస్ ప్రజానికానికి, అదేవిధంగా ఒక్క నిమిషం శ్రీకాంత్ అవకాశం ఇస్తారా? గారికి, మధ్యలో కట్ అయిపోయింది, సారీ. శేష్ గారికి, అదేవిధంగా రాజు గారు, one రాజు second. గారికి, అదేవిధంగా శేష్ గారికి అందరికి కూడా. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మొన్న జరిగిన 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. చాలా స్పష్టంగా మెజారిటీ వచ్చింది మనం చూసాం. యాక్చువల్ గా ఏంటంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి 8,335 సర్పంచ్ స్థానాలు, అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ కూటమికి 4,221 స్థానాలు, అంటే 33% వాళ్ళకు, 66% మాకు వచ్చినాయి. దాదాపుగా చాలా స్పష్టమైన మెజార్టీ, 1 అంటే 3/200 మెజార్టీ చాలా స్పష్టంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టాభిషేకం చేశారు. అదే విధంగా శ్రీకాంత్ గారు గతంలో చూసుకుంటే దాదాపు అంటే ఈ పంచాయతీ జరిగిన ఎన్నికల యొక్క మనం అసెంబ్లీ నియోజకవర్గాలను ఆపాదిస్తే 97 నియోజకవర్గాల్లో దాదాపు 94 నియోజకవర్గాలు, 87 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఇక లోకల్ కి ఏదైతుందో సిటీలోనే లేవు, 23 నియోజకవర్గాలు సిటీలో జరగలేదు. సో అక్కడ కూడా మనం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీస్ బై ఎలక్షన్ కావచ్చు, మొత్తం మీద అక్కడ కూడా మేమే విజయం సాధించాం. సో టోటల్ చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదే హవా కొనసాగుతుంది. అంటే 2023 నవంబర్లో కావచ్చు, 2024 మేలో జనరల్ అసలు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ అదే విధంగా హవా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే మన టాపిక్ ఏంటంటే బీసీల కోసం ఏదైతే ఉందో మన కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం, దానికి అనుగుణంగానే అఫ్ కోర్స్ ఇవి యాక్చువల్ గా మరి పార్టీ పరంగా జరగకపోయినా కూడా పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయాలు సాధించారు. కాబట్టి దీంట్లో చూసుకుంటూ కూడా దాదాపు 50% అబౌవ్ బీసీలు వచ్చారు. సో మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కలగనదో బీసీల కోసం ఏదైతే మేము ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని దాన్ని మేము చాలా దగ్గరగా రీచ్ అయ్యామని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మన జరిగిన ఎన్నికలు చూసుకుంటే 12,702 ఎన్నికల్లో మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. దీంట్లో ఏజెన్సీ 2,537 తీసేస్తే మిగతాయి 10,125కి జనరల్ ఎలక్షన్ జరిగినాయి. దీంట్లో మొత్తం మీద బీసీలకు 5,123, అంటే 5 అన్ని చోట్ల బీసీలు గెలిచారు. సో దీన్ని 50% పైన ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే మేము ఇవాళ అనివార్యం చేశాం, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా మెడల్ బట్టి వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీసీలకు ఇచ్చే కాడికి మేము ఇలా తీసుకొచ్చింది ఏదైతుందో మేము సక్సెస్ అయ్యాం. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా మేము చేయకుండా అయితే రైట్. అంటే మీరు ఎటు తిరిగి ఇప్పుడు గ్రామ పంచాయతీ విషయం మాట్లాడుతున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. గ్రామ పంచాయతీ అయిపోయింది ఎపిసోడ్. సో దాన్ని ఇక మీరు ఎవరు గెలిచినా మా బిడ్డ అని ఎత్తుకోవడం అది సందర్భం ఇప్పుడు అవసరం కూడా లేదు, అయిపోయింది. మేము మద్దతు ఇచ్చిన వాళ్ళ లేదంటే ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళ మా పార్టీ అని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది, మా పార్టీ అని మీరు చెప్పుకుంటారు. దట్ ఎపిసోడ్ హాస్ డన్. బట్ నేనేమంటున్నానంటే నిజంగా ఇంద్రసాని కేసు తీసుకుంటే గనక 50% పరిమితిని స్థానిక సంస్థలకు ఖచ్చితంగా వర్తింపచేయలేము. ఒకవేళ వర్తింపజేయాలంటే దానికి ఒక శాస్త్రీయపరమైనటువంటి డేటా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎంపెరికల్ డేటా. ఆ డేటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా చేయలేదు. అది బలహీనంగా ఉంది కాబట్టి కోర్టుల్లో కేసులు వీగిపోతున్నాయి, అవి ఫెయిల్ అవుతున్నాయి, లీగల్గా చిక్కులు ఎదుర్కొంటున్నారు. సో ఇప్పుడు డేటా ప్రకారం మేము ఏదైతే లీగల్ గా ఉందో ఆ లీగల్ గా అన్ని కార్యక్రమాలు కంప్లీట్ గా చేశాము. 42% కి కట్టుబడి ఉన్నాం మేము. దాన్ని మీరు చూసారు, ఇవాళ బీజేపీ అను ఎలా నాటకాలు ఆడిందో, పార్లమెంట్ దాని చట్టాలు రాకుండా ఎలా అడ్డుకుందో చాలా స్పష్టంగా ప్రజలే గమనించారు. ఇవాళ మేము ఎక్కడ కూడా మా సిద్ధశుద్ధి అందరూ కూడా ప్రజలు మొత్తం కూడా అందరూ చూస్తున్నారు. ఇవాళ మేము అసెంబ్లీలో చట్టాలు చేసినాం, బిల్లులు చేసినాం, ఆర్డినెన్స్ చేసినాం. అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడనేమో అసెంబ్లీలోనేమో సహకరించి ఢిల్లీకి వెళ్లే వరకే అక్కడేమో అడ్డుకోవడం జరుగుతుంది. చాలా స్పష్టంగా మీరు గమనించాలి శ్రీకాంత్ గారు. ఎక్కడ కూడా సో మేము ఎక్కడ కూడా బీసీలకు 42% మా డిక్లరేషన్ ప్రకారము కామారెడ్డి డిక్లరేషన్ కి మేము కట్టుబడి ఉన్నాం. బీసీలకు ఇచ్చే ప్రయత్నంలోనే ఉన్నాం మేము. ఇవాళ మీరు అన్నారు ఇందాక ఒక మాట, ఇవాళ మేము గెలిచిన వాళ్ళందరినీ ఊళ్ళలో గ్రామ పంచాయతీలో గెలిచిన వాళ్ళు మా పార్టీ అంటే మా పార్టీ అనుకోవడానికి అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఊళ్ళలో గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ఊళ్ళలో పాంప్లెట్లు పంచి పెడతారు, ఇట్లా క్లియర్గా ఉంటాయి. అంత ఈజీగా ఏమి ఉండదు ఇక్కడ. వాళ్ళు ఏ పార్టీ బలపరిచింది అనేది, అంటే నేను గ్రామీణం నుంచి వచ్చినా కాబట్టి తెలుసు నాకు క్లియర్ గా. మనం ఈజీగా వాడు మావాడే వీడు మావాడు అనుకోవడానికి అంత ఈజీగా ఏమి ఉండదు. ఎందుకంటే క్లియర్ గా ఆ ఊర్లో ఇప్పుడు మా ఊరు ఉందంటే ఏ పార్టీ గెలిచిందో తెలుస్తుంది, జగమెరిగిన సత్యం. అక్కడ విలేకరులు ఉంటారు, అందరు ఉంటారు. సో దాని ప్రకారం మేము చెప్తున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఇలా కేటీఆర్ గారు నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం నేను ఎంత గెలిచాను. రైట్ రైట్ రైట్. అంటే పొలిటికలైజ్డ్ అట్లా ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని చేసింది. ట్రిపుల్ టెస్ట్ చేసింది, అది పాస్ అయిందా లేదా అన్నది మీరు చెప్పాలి. పాస్ అయితే రిజర్వేషన్లు వస్తాయి, కాకపోతే రాదు. జనగణన చేసింది, సర్వే చేసింది, కులగణన సర్వే చేసింది. సో ఆ సర్వే నివేదిక, రిపోర్టు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, ఎపిసోడ్లు మాట్లాడుతూనే ఉన్నాం. చేయాల్సినవన్నీ చేసింది. సో ఇప్పుడు బాల్ కేంద్రం కోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో 50% పరిమితి దాటకూడదు అన్న క్యాప్ కూడా ఉంది. కోర్టులు అడ్డుకుంటున్నాయి. సో ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు జరగాల్సిన ఎన్నికలు అసెంబ్లీలో మేము చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం పార్టీ పరంగా ఇస్తామంటే
కామారెడ్డి డిక్లరేషన్ హామీ పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది తెలంగాణలో? శ్రీకాంత్, అందరికీ నమస్కారం. నమస్తే అండి. అసలు అసెంబ్లీలో చర్చించే విషయమా రిజర్వేషన్లు కల్పించేది? అదే కదా అర్థం కాదు. ఏం చర్చిస్తూ అర్థం కావట్లేదని చెప్పి పాయింట్. అసెంబ్లీ ఏమన్నా చట్టం చేయగలుగుతుందా? ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ బిల్లు పెట్టమని అడిగిను, లేకపోతే ఓట్ చోరీ మీద సర్ పైన ఎట్లా మీరు గొడవ చేస్తున్నారో అట్లా గొడవ చేయమని అడిగిను, అది చేయటం లేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెట్టింది మనకి, వికసిత్ భారత్ పేరుతోటి, జీ రామ్జీ అనేటటువంటి బిల్లు. అట్లాగే ఈ బిల్లులు ఎందుకు పెట్టట్లేదు అనేటటువంటి ప్రశ్నలు వేస్తే ఎవడు సమాధానం చెప్పట్లేదు. అంటే అందరూ మోసం చేయడానికి బీసీలు అగ్గోగా దొరికినట్టుగా కనపడుతుంది మనకి. అయితే ఇప్పుడు నాకొక ప్రశ్న ఏంటంటే, 42% రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడు తేలుతుంది అని ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్తే బీసీలను మభ్యపెట్టినట్టు కాదా? ఇది రాసి పెట్టుకోండి, 2028 వరకు దీనిపైన ఒక స్పష్టత రాదు. అప్పటికి కూడా తేలుతుందని నేను అనుకోవట్లేదు, కానీ ఒక స్పష్టత రాదు. నెక్స్ట్ ఇయర్ జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పేసి కేంద్రం చెప్తుంది కదా, దాంట్లో కూడా క్లారిటీ రాకపోవచ్చా? ఆ సీక్వెన్స్ లోనే చెప్తున్నాను నేను. 2028 నేను ఎందుకు అంటున్నానంటే, మీకు 2027 నాటికి మీకు మొత్తం కులగణన జనగణన మొత్తం డాటా వస్తుంది. 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పుడు 3 పార్టీలు తమ స్పష్టమైనటువంటి వైఖరిని చెప్పాల్సి ఉంటుంది, వాటిని తేవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. లేకపోతే అప్పుడు వాళ్ళు ఎన్నికల్లో గెలిచేటటువంటి అవకాశాలు ఉండవు కదా. అందుకని 2028 దాకా దీన్ని తేలనియరు. రెండోది, అసలు రేవంత్ రెడ్డి బీసీలకు భయపడతారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి సంఖ్యలోనే బీసీలు ఉన్నారు కదా. ఇంకా ఈ రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా రేవంత్ రెడ్డి బీసీలకు భయపడడు కాబట్టే కదా మీకు 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుపుకొని వెళ్ళిపోయాడు కదా. ఏ లెక్క తేలకుండా ఈ రిజర్వేషన్లు ఇచ్చేదాకా మేము ఎన్నికలు జరపము అని గంభీర వాగ్దానాలు గాంధీ భవన్ లో పలికిన వాళ్ళు, అసెంబ్లీలో పలికిన వాళ్ళు, సెక్రటేరియట్ లో పలికినటువంటి వాళ్ళు, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ లో పలికిన వాళ్ళు అందరూ పోయి ఎలక్షన్ పెట్టుకొని పోయారు కదా. ఇంకెందుకు? అయితే ఇప్పుడు ఒక డౌట్ ఏంటనంటే, ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది శ్రీకాంత్. ఏంటి అని అంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి కదా, మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడతారా, మరి పెట్టడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటది అనేటటువంటి ప్రశ్న అడుగుతున్నారు కదా మీరు. ఇప్పుడు సహజంగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈ గత రాజకీయ అనుభవాలు చూసినా, గతంలో ఎన్నికల అనుభవాలు చూసినా చాలా స్పష్టం అవుతుంది. ఏంటి అని అంటే, ఒక ఎన్నికలో గెలిచినటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి 66% గ్రామ పంచాయతీలు గనక వాళ్ళు నిజంగా గెలిచి ఉంటే, గెలిచినటువంటి వాళ్ళు 2-3 ఎన్నికలు బెటరా? మీరు చెప్పండి. ఖచ్చితంగా పెడతారు, అంతే కదా. ఇప్పుడు జీవో నెంబర్ 9 జారీ చేసినప్పుడు ఏ ఎన్నికలు పెట్టాలనుకున్నారు? జెడ్పీటీసీ ఎంపీటీసీ ముందు పెట్టాలనుకున్నారు, తర్వాత గ్రామ పంచాయతీ పెట్టాలనుకున్నారు. ప్రకటన ఏంటండి? ప్రకటన కాదు, నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చింది, మీకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనటువంటి రోజునే కదా సుప్రీంకోర్టు హైకోర్టులు జోక్యం చేసుకొని ఆపేసింది. అందుకని ఇప్పుడు ఏంటనంటే, ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ల కోసమే జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఆపట్లే. వాస్తవం చెప్తాను ఎందుకు ఆపుతున్నారనంటే, నిన్న ముఖ్యమంత్రి గారిని విలేకరులు ఒక ప్రశ్న అడిగారు, మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడతారా అంటే, లేదు అసెంబ్లీలో చర్చించిన తర్వాత మేము ఎన్నికలు పెడతామంటే, ఎన్నికలను అసెంబ్లీలో చర్చించటం ఏంటనండి? ప్రభుత్వము కేబినెట్ లో నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి పంపిస్తే వాళ్ళు ఎన్నికలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ప్రక్రియ అంతా పూర్తయిపోయి ఉన్నది. కానీ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను సార్. అసెంబ్లీలో ఈ అంశం గురించి చర్చ అయిపోయింది, కేబినెట్ లో చర్చ అయిపోయింది, ఆ తర్వాతనే జీవో రిలీజ్ చేశారు, ఆ తర్వాతనే ఎన్నికలకు పోయారు. మళ్ళీ కొత్తగా అసెంబ్లీలో ఏం చర్చిస్తారు అన్నది అర్థం కానటువంటి పాయింట్. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, రాజ్యాంగ రక్షణ జరగాలి, దానికి చట్టరూపం రావాలి, కేంద్రాన్ని ఒప్పించాలి, పార్లమెంట్ లో బిల్లు తీసుకురావాలి. కొట్లాట జరగాల్సింది అక్కడ మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఆ రకంగా ఎక్కడ చర్చ జరగట్లా. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను జరపకపోవటానికి 42% రిజర్వేషన్లు కారణం కాదు. పార్టీ పరంగా ఇస్తున్నానని చెప్పేసి రేపు పొద్దునైనా ఎలక్షన్ పెడతారు. ప్రధాన కారణాలు చెప్తాను, మూడు కారణాలు చెప్తాను. కారణం ఒకటి ఏంటంటే, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో గెలవలేదు. 90% గెలుస్తామని ఎన్నికల్లోకి వచ్చినటువంటి వాళ్ళు 56% గెలిచారు.
మీరు చూడండి ఖచ్చితంగా వాళ్ళ లెక్కలు ఏమన్నా ఉండొచ్చు, వాళ్ళ లెక్కలు ఏదైనా చెప్పొచ్చు. 56% గెలిచారు. 7,135 గ్రామ పంచాయతీలు మాత్రమే 56% మాత్రమే గెలిచారు. అంటే ఆశించిన స్థాయిలో గెలవలేదు. ఇంకొక పక్క బీఆర్ఎస్ కి ప్రాణం పోసినట్టయింది ఎలక్షన్స్. వాళ్ళు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. వాళ్ళు సాధించినటువంటి 3,508 గ్రామ పంచాయతీలతోటి చాలా సంతృప్తికరంగా ఉన్నారు. రేపు పొద్దున జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఇమ్మీడియట్ గా జరిపితే వాళ్ళు ఇంకొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటారనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చేసింది. కాబట్టి ఎన్నికలను పోస్ట్ పోన్ చేయాలనుకున్నారు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఎందుకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఆశించిన ఫలితాలు రాలేదు అని అంటే, వీళ్ళు కొన్ని ప్రామిసెస్ ని అమలు చేయలేదు. ఆ ప్రామిసెస్ లో నెంబర్ 1 చెప్తాను. ఒకటి, ఈ పెన్షన్లు సరిగా ఇవ్వలేదు. ఈ పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఒకటి. రెండోది, రైతు భరోసా ఇప్పటికి 3 సార్లు ఇవ్వాలి, ఒక్కసారే ఇచ్చారు. మీరు ఒకసారి ఎగ్గొట్టారు, ఇంకొకసారి ఇవ్వకుండా వాయిదా వేశారు. ఒక్కసారే ఇచ్చారు. రైతుల్లో కూడా అసంతృప్తి ఉన్నది. బట్ వీటన్నిటిని సెట్ చేసుకొని మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలంటే ఫిబ్రవరిలో బడ్జెట్ పెడతారు. బడ్జెట్ లో వీటికి నిధులు కేటాయించి పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచి మళ్ళొక దఫా రైతు భరోసా ఇచ్చి ఎన్నికలకు పోతే గ్రామీణ ప్రాంతాల్లో సేఫ్ గా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు గెలవచ్చు. ఎందుకనంటే జెడ్పీటీసీ ఎంపీటీసీలు గుర్తుల పైన జరుగుతాయి, పార్టీ బి ఫార్మ్స్ మీద జరుగుతాయి, పార్టీ పరంగా జరుగుతాయి. అప్పుడు ఖచ్చితంగా లెక్క తెలుతుంది. ఖచ్చితంగా అక్కడ లెక్క తేలుతుంది. కాబట్టి అక్కడ లెక్కల్లో దొరికిపోతాం. కాబట్టి ఎలాంటి సందేహాలకు అవకాశం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఈ జాగ్రత్తల పరిణామంలో క్రమంలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బడ్జెట్ తర్వాత వాయిదా వేసిండు. అసెంబ్లీలో చర్చించేది కూడా ఏమీ లేదు. బడ్జెట్ పెడతారు. ఆ బడ్జెట్ లో ఈ 2 కీలకమైనటువంటి నిధులు కేటాయిస్తారు పథకాలకి. అప్పుడు ఎన్నికలకు వెళ్తారు. మీరు చూడండి, గ్రామ పంచాయతీ ఎన్నికలకే 2 చీరలు ఇచ్చాకాడు, ఒక చీర ఇచ్చిండు. 65 లక్షల చీరలు పంచిండు. అంటే ఎన్నికల కోణంలో కాకుండా ఏంటది, మీరు ఏదో పండక్కు పంచాల్సినటువంటి చీరలను ఎక్కడ పంచిండు, ఎన్నికలకు ముందు పంచిండు. తర్వాత ఏం చేసిండు, 6 జిల్లాలలో 6 ఉమ్మడి జిల్లాల్లో 6 బహిరంగ సభలు పెట్టిండు. అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి పార్టీ రహితంగా జరిగేవి, పార్టీ ప్రమేయం ఉండవు. కానీ 6 జిల్లాలలో ఇండైరెక్ట్ గా మీటింగులు బట్టి ప్రామిసెస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది ప్రతి ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇప్పుడు అంత సీరియస్ గా తీసుకున్నా అనుకూలమైన ఫలితాలు రాలేదు. ఇప్పుడు మీరు గతంలో మీరు గెలిచినటువంటి ఇవన్నీ 2,093 గ్రామ పంచాయతీలే గెలిచారు. కానీ వాళ్ళ బీఆర్ఎస్ ఎన్ని గెలిచింది, 3,500 చిల్లర గ్రామ పంచాయతీలు గెలిచారు. సార్ శశి సార్, ఇంకొక పాయింట్ అడగాలనుకుంటున్నా. ఒకవైపు రేవంత్ రెడ్డి వ్యూహం ఎట్లా ఉండబోతోంది అన్నది మీ విశ్లేషణలో అర్థమైంది. బట్ బీసీ సంఘాల వ్యూహం ఏమిటి? బీసీ సంఘాలు ఈ వ్యూహాలకు సైలెంట్ అవుతారా? పెద్దగా యాక్టివ్ మోడ్ లో ఉన్నారా? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మాకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి అని మేమేం అడుగుతాము, చట్టబద్ధంగా ఇవ్వమని అడుగుతాము. చట్టబద్ధంగా రావడానికి అవకాశం ఉందా? లేదు. రాలేదు. కాబట్టి ఏం చేస్తాడు, చట్టబద్ధంగా ఇవ్వడానికి మళ్ళొక ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఫీలర్స్ వదులుతారు. ఆ ఫీలర్స్ వదిలేసి ఇగో చూడలేదు, మేము ఫెయిల్ అయిపోయాను, అగో కేంద్రం వల్ల ఇబ్బందులు ఎదురైనాయి, కేంద్రం పట్టించుకోవట్లేదు కాబట్టి రిజర్వేషన్లు రావట్లేదు కాబట్టి మేము ఎన్నికలకు పోతున్నాం, 42% పార్టీ పరంగా ఇస్తామని చెప్తారు. బట్ ఇప్పుడు ఏమన్నామో అప్పుడు అదే అంటాం. బట్ అదే జరిగితే మరి మిగతా పార్టీల పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఇవ్వాలన్న రూల్ ఉందా? వాళ్ళు కూడా ఇస్తారా? ఇప్పుడు ఒత్తిడి పెరుగుతుంది కదా. ఒక పార్టీ 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా బీసీలకు ఒక పార్టీ ఇస్తే గత్యంతరం లేనటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇవ్వాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది కదా. ఖచ్చితంగా ఆ ఒత్తిడి వస్తుంది. బట్ ఆ 42% రిజర్వేషన్లు అంటే మాకు ఎక్కడిస్తారు? మీరు చూడండి శ్రీకాంత్, ఇది మంచి ప్రశ్న. నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆ ఉదాహరణ ఏంటంటే, శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మా కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ గాని పెద్ద కోతలు కోసింది. ఏం కోతలు కోసింది అని అంటే, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో 2 ఇస్తాము బీసీలకి, 17 2 మొత్తం 34 శాసనసభ స్థానాలు బీసీలకు కేటాయిస్తామని 21 కేటాయించారు. 21లో 7 హైదరాబాద్ పరిధిలో అసలు ఎన్నడూ గెలవని సీట్లు కేటాయించారు. అసలు ఆడ 10,000 ఓట్లు వచ్చేటటువంటి నియోజకవర్గాలు కావు. కాంగ్రెస్ ఎన్నడూ గెలవనటువంటి నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు టికెట్లు కేటాయించారు. ఇచ్చిందే 21, 7 ఎన్నడూ గెలవని ఇచ్చారు. అక్కడొకటి ఇచ్చారు. మొత్తం గెలిచింది 8 మంది బీసీలు గెలిచారు కాంగ్రెస్ నుండి. అంటే కాంగ్రెస్ పార్టీ హామీ మాత్రమే ఇస్తుంది బీసీలకు, దాన్ని నెరవేర్చదు. ఇంకొకటి, మొన్న మీ ప్రశ్నకు ఇంకొక ఆన్సర్ చెప్తాను. మొన్న కూడా జూబ్లీ హిల్స్ లో గత్యంతరం లేని పరిస్థితులను బీసీలకు ఇచ్చారు. బీసీకి కాకుండా ఎవరికి ఇచ్చినా ఓడిపోయేది ఆ సీటు.
బీసీ కాకుండా నేను చెప్పాడు కదా శ్రీకాంత్ గారు అక్కడ కొన్ని ఈక్వేషన్స్ కూడా వాళ్ళు ఫాలో అయ్యారు. ఇది డిబేట్ లాగా లేదు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు కంటోన్మెంట్ లో శేషు గారు ఏంటంటే శేషు గారు అనలిస్ట్ లాగా మాట్లాడినట్టు అనిపించట్లేదు నాకైతే. బీఆర్ఎస్ తరఫున మాట్లాడినట్టు ఉంది కానీ అనలిస్ట్ లాగా అయితే మీరు బీఆర్ఎస్ రాజు ఉన్నాడు కదా BRS మాట్లాడడానికి. ఇచ్చింది ఎందుకు మాట్లాడలేదు? అనిల్ కుమార్ ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి గారు మీ అభ్యంతరం ఏంటి? శ్రీనివాస్ రెడ్డి గారు నేను వాస్తవం చెప్తున్నా. నేను ఉన్నది శేషు సార్ ఒక్క నిమిషం, శేషు సార్ ఒక్క నిమిషం. అనిల్ కుమార్ శేషు గారు చెప్పినవి వాస్తవాలు అంటున్నారు, జరగబోయేదాన్ని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఒక బీసీ సంఘం నాయకుడిగా ఉన్నారు, ఆయన ఒక విశ్లేషకుడుగా ఉన్నారు. దీన్ని ఎందుకు బీసీలకు కట్టుబడి ఉంది. ఇప్పుడు మేము రిజర్వేషన్లు కూడా అదే పార్టీ పరంగా ఇస్తారు, అసెంబ్లీ సెషన్స్ తర్వాత బడ్జెట్ పెట్టి ఇస్తారు అంటున్నారు. సో ఇది కాదా? దీన్ని ఒప్పుకోరా? శ్రీకాంత్ గారు మీరు చూడండి, జూబ్లీస్ లో చాలా ప్రెస్టేజ్ గా రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఆ సీట్ ని బీసీలకు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. ఇది చాలా స్పష్టం. అది అనివార్యం కాదు, అది అనివార్యం ఏం కాదు, అది కావాలని ఇచ్చిందే. ఎందుకంటే అది బీసీలకు ఇవ్వాలని ఇచ్చింది. ముందు అట్లాంటి ఎవరికి ఇచ్చాము? మేము అజరుద్దీన్కి ఇచ్చాము. అజరుద్దీన్ గారిని ఏం చేశాము? ఎమ్మెల్సీ ఇచ్చి లేదా ఒక మంత్రి పదవి ఇచ్చి ఆయనకు ఈయన తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మీరు స్పష్టంగా గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేస్తారు, మరి అది ఎంతవరకు ఉంటుందో తెలియదు. కానీ ఇవాళ మీరు గమనించాలి శ్రీకాంత్ గారు, ఇవాళ మేము ఎన్ని సీట్లు ఇచ్చినాం బీసీలకు, జనరల్ లో మేము ఎన్ని సీట్లు ఇచ్చినా మీరు గమనించండి. సర్పంచ్ స్థానాలు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల తెలంగాణలో బీసీలకు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు పదే చెప్పారు. నేను ఎందుకంటే స్పష్టంగా గమనించాను. ఇంకోటి శేషు గారు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లనేమో తగ్గించి చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా ఎక్కడ ఆధారం లేవు అన్నట్టుగా. అట్ ద సేమ్ టైమ్ కాంగ్రెస్ పార్టీ తక్కువ వచ్చినాయి అంటున్నారు. అంటే చెప్పడానికి ఆధారం లేవు అయినప్పుడు మరి తక్కువ వచ్చిన ఎట్లా? హౌ కెన్ యూ సే లైక్ దట్? మరి అది కూడా అర్థం చేసుకోవాలి. మనకు తెలిసింది కదన్నా, ఊళ్ళలో నిల్చున్న ఎవరే పార్టీ అసెంబ్లీ నేను చెప్పింది అసెంబ్లీ ఓకే. ఇప్పుడు స్థానిక సంస్థల గురించి మీరు చెప్తున్నారు. ఎన్ని ఇచ్చారు? అవునన్నా, అసలు ఉన్న లెక్క ప్రకారం ఇచ్చాము. ఇప్పుడు మేము దానికి కట్టుబడి ఉన్నాము. సర్పంచ్లకు ఇద్దాం అనుకుంటున్నాము మేము. చూద్దాం. సర్పంచ్ అరే శ్రీనివాస్ రెడ్డి గారు సర్పంచ్ల ఎపిసోడ్ అయిపోయింది, ఇక అసలు ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది తెలంగాణలో. అయిపోయిందంటే ఎట్లా? మేము ఇచ్చిందా ఎడిపోవాలి? యాక్సెప్ట్ చేయరా? మీరు మీరు ఇచ్చిన టైంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి, బీసీ సంఘాల నాయకులు విమర్శలు చేశారు. కొన్ని స్థానాల్లో అసలు బీసీలు ఎక్కువగా ఉన్న చోటు కూడా రాలేదు, స్థానాలు రాలేదు. సరే గెలిచారు, అది వేరే విషయం, ఓకే డన్. బట్ ఇక్కడ పాయింట్ ఎనీవే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, కరటరాజు గారు, ప్రొఫెసర్ శేషు సార్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి. సో 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు నిధులు రావాలి. సో అది 3,000 కోట్ల నిధులు రావాలి. ఆ నిధులు మురిగిపోతున్నాయి, గ్రామ పంచాయతీల అభివృద్ధి ఆగిపోతుంది. బీసీల రిజర్వేషన్ 42% మేము పార్టీ పరంగా ఇస్తాం, కోర్టుల్లో అది లీగల్ ఇష్యూస్తో ఉంది, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఇష్యూ అన్నటువంటి ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్ అయిపోయింది. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మీన్స్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటే ఈ అసెంబ్లీ ఎపిసోడ్ కూడా ఆల్రెడీ గతంలో అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చర్చిస్తారు? సో ఫైనల్గా పార్టీ పరంగానే ఇస్తారా? అదే జరుగుతుందా? బీసీ సంఘాలు ఎట్లా రియాక్ట్ అవుతాయి చూద్దాం, ఎట్లా ఉండబోతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్.